వరంగల్ ట్రాన్స్కో జోన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన జనగామ సర్కిల్లో అస్తవ్యస్తలు నెలకొన్నాయని, ఆర్టిజన్ కార్మికులు, కింది స్థాయి ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వరంగల్ ట్రాన్స్కో జోన్ సిఈ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కందికొండ వెంకటేష్ మాట్లాడుతూ, జనగామ సర్కిల్ ను సరైన ప్రణాళిక లేకుండా ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కొంతమంది అధికారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆర్టిజన్ కార్మికులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేసి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మరోసారి ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐలయ్య, రాజన్న, ఆనంద్, జనార్దన్, రాజేష్, శ్రీకాంత్, శేఖర్, శ్రీలక్ష్మి, ఇందిరా, బాలాజీ, రవి, రజనీకాంత్, రాజేందర్, రమేష్, ప్రభాకర్, గోవింద్, రఘు, చంద్రమౌళి, శ్రీనివాస్, శ్రవంతి తదితర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఒక వివక్షతోటి కార్మికులను ఎట్లా పడితే అట్లా ట్రాన్స్ఫర్ చేస్తూ సబినీల కోసం, కొత్తగా వచ్చిన సబినీల కోసం కూడా ఆర్టిజన్ పావుగా వాడుతూ వాళ్లకు హెచ్ఆర్ఏ ప్లేస్ ఇవ్వడానికి ఆర్టిజన్ కార్మికులను తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేస్తున్న పరిస్థితులు ఇలా మన ఈ యొక్క జోన్లో, ఈ యొక్క సర్కిల్లో ఉండడం అనేది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇలా అధికారులను కలవాలంటే కూడా మనం విధులేని పరిస్థితి ఉన్నది. ఇలా జనగామ ఎస్సీఆర్ ఎక్కడ ఉంటారో మనకు తెలుస్తలేదు. ఆ జనగామ సర్కిల్ అనేది కూడా బైఫర్కేషన్ ఏ విధంగా అనేది కూడా ఒక దరిద్రమైన సిచ్యువేషన్ ఉన్నది. ఒక సబ్స్టేషన్ వచ్చేసి వరంగల్ సబ్ డివిజన్లో ఉంటుంది, వరంగల్ డివిజన్లో ఉంటుంది, పోయి మళ్ళీ జనగామ సర్కిల్లో ఉంటుంది. అంటే అసలు ఏ విధంగా ఈ యొక్క బైఫర్కేషన్ చేసిళ్ళు? ఇలా ఆర్టిజన్ కార్మికులు ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలి, లీవ్ అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏదైనా ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ అప్లికేషన్ పోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇలా మేము సమ్మె చేసి 9 రోజులు సమ్మె చేసి మనం ఏదైతే మనకు హక్కులు సాధించాలని ముందుకు పోతే, ఆ రోజు సమ్మె కాలం 9 రోజులను యాజమాన్యం ఏదైతే సిఎండి గారు ఆర్డర్ ఇచ్చారు, వారికి ఎవరికైతే అర్హత ఉండదో వాళ్ళందరికీ కూడా లీవ్ కింద పరిగణించి వాళ్ళకు ఇమ్మీడియట్గా జీతాలు అని చెప్పారు. ఇలా 16వ తారీఖు నాడు మనం అందరం కూడా లీవ్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే, ఇవాళ అధికారులందరూ కలిసి జనగామ సర్కిల్లో ఉన్న ఏ సబ్స్టేషన్లో కూడా ఇవాళ ఆ ఏరియాస్ రాని పరిస్థితి. అంటే మన మీద ఎంత నిర్లక్ష్యం ఉన్నారు. ఇలా కార్మికులకు, ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే జేఎల్ఎంల కానీ ఓఎన్ఎం కార్మికులకు, సబినీలకు, ఏఈలకు అందరికి కూడా ఇలా ఏజెన్సీ అలవెన్స్ వస్తుంది. మరి ఆర్టిజన్ కార్మికులకు ఎందుకు రాదు? ఇలా ఆర్టిజన్ కార్మికులకు ఎందుకు ఏజెన్సీ అలవెన్స్ రాదు? ఇలా ఉన్న పరిస్థితులు ఎంత వివక్ష గురి చేస్తున్నాయంటే, ఇలా అధికారులు దగ్గరికి రాని అని పరిస్థితులు ఉంటే ఇలా ఎన్నిసార్లు మనం ధర్నా నోటీసులు ఇచ్చాం. ధర్నాలను క్యాన్సిల్ చేసుకోమని చెప్పి మేడారం జాతర అప్పుడు చెప్పిండు ఇప్పుడున్న పాత ఎస్సీ గారు. ఆ రోజు సీఎం గారి పర్యటన ఉన్నది, దయచేసి యొక్క ధర్నా ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకోమంటే మనం బాధ్యతాయుతంగా అన్ని రకాలుగా ఆలోచించి మనం సహకరించినాం ఆ రోజు. కానీ మనం ఎంత సహకరించినా కూడా మన మీద వివక్ష మాత్రం తగ్గట్లేదు, మన మీద అణచివేత తగ్గట్లేదు. ఇలా పరిస్థితి ఎట్లున్నాయంటే, అధికారం అంతా కూడా కొందరు చేతుల్లో పోయేసరికి మన ప్రాంతం అని చూడకుండా ఉన్న పరిస్థితులు ఇవాళ ఉన్నాయి మన దగ్గర. మరి ఏ ఆనందం వస్తుంది వాళ్ళకు? ఇలా 80,000 జీతం వచ్చినోనికి మళ్ళీ హెచ్ఆర్ఏ ప్లేస్ ఇస్తారట, హెచ్ఆర్ఏ ప్లేస్లో ఉన్న ఆర్టిజన్ బయటికి పంపుతారట. ఇదేం విధానాలు ఇవి? ఇలా 9 రోజులు సమ్మె చేస్తే ఇలా ఇప్పటి వరకు కూడా యాజమాన్యం కూడా మా యొక్క ఆర్డర్లు ఇంతవరకు ఇవ్వలే. మనకు ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న ఈ అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం, ఈ అధికారులు చేస్తున్న వివక్ష, ఇదంతా కూడా సీఎండి గారికి తెలియజేట్టు చేద్దాం. ఎందుకంటే ఇలా ఆర్పిడిసిఎల్ ఏదైతే తీసుకున్నారో ఆర్పిడిసిఎల్ విషయంలో కూడా సీఎండి గారు కార్మిక సంఘాలను పిలిచి చర్చలు చేశారు. ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, ఏ విధంగా అనేది. ఎప్పుడైనా మనం ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ ఏదైనా గైడ్లైన్స్ రావాలన్నప్పుడు సీఎండి గారు పిలిచి కార్మిక సంఘాల నాయకులను పిలిచి చర్చించి ఎట్లా చేద్దాం ఏందని మాట్లాడి అలా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక సీఎండి గారే కార్మిక సంఘాల నాయకులను పిలుచుకొని మాట్లాడుతూ ఉంటే మన వరంగల్లో ఉన్న అధికారులు సీఎండి గారి కంటే పెద్దవాళ్ళ? ఎందుకు మరి వివక్ష? ఈ ప్రాంత ఆర్టిజన్ల పట్ల ఎందుకు ఈ వివక్ష? ఎక్కువ జీతాలు వచ్చే వాళ్ళను లోకల్లో పెడతారట. ఇలా సబినీలందరినీ ఎందుకు తీసుకున్నారు? వాళ్ళ జీతాలు ఎంత, ఆర్టిజన్ల జీతాలు ఎంత? మరి వాళ్ళకి ఎందుకు పోస్టింగ్ తీసుకోవడానికి ఆర్టిజన్లు ఇబ్బంది పరంగా ఇష్టం వచ్చినట్టు ఏదో పిచ్చి బంతిని ఇసేస్తూ ఉన్నారు. ఈ విధానాలు సరిగ్గా లేవు. దీని మీద ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. ఈ యొక్క సందర్భం గురించి మన జేఏసీ చైర్మన్ మన ఐలన్న గారిని కూడా 2 మాటలు మాట్లాడుతూ కోరుతున్నాం. చాలా బాధాకరమైనటువంటి విషయము. మనము దాదాపుగా 10 రోజులు కుటుంబాలకు దూరంగా ఉండే విధులకు కూడా హాజరు కాకుండా సమ్మె చేసి
జీతాలను కూడా లెక్క చేయకుండా సమ్మె చేసినా కూడా మనకి ఎలాంటి ఫలితం రాకపోవడం చాలా దురదృష్టకరము. కొట్లాడి పోరాడి తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి పొట్ట కోసము ఇంకా ఉద్యమాలు చేస్తామని ఎప్పుడూ అనుకోలేదు. ఎలాంటి ఉద్యమాలు ఉండవు. కార్మికులకు కానీ అన్ని వర్గాలకు సమానమైనటువంటి న్యాయం జరుగుతుంది. నిధులు నియామకాలు నీళ్ళ కోసము జరిగినటువంటి పోరాటంలో మనం పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇంకా మనకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయంటే అది మరిగా పాలకుల నిర్లక్ష్యమా లేకపోతే మన యొక్క విద్యుత్ సమస్యలో ఉన్నటువంటి నాయకుల నిర్లక్ష్యమా ఏం అర్థమైతలేదు. ఇంకా దాదాపుగా ఈ సంస్థను నమ్ముకొని మనము దాదాపుగా 30 సంవత్సరాల నుండి ఈ సంస్థకు సేవలు అందిస్తున్నాము. కుటుంబాలకు దూరంగా ఉండి ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి ఎమర్జెన్సీ సమస్యలో పని చేసుకుంటూ ఇంటి నుండి డ్యూటీకి పోయి మళ్ళీ ఇంటికి పోయేటువంటి పరిస్థితి కూడా ఉండలేనటువంటి ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నప్పటికీ ఈ సంస్థ కానీ ఈ సంస్థలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ మనలను గుర్తించకపోవడం చాలా బాధాకరము. కాబట్టి ఎందరో చాలామంది మన తోటి మిత్రులు కాలగర్భంలో గలిచిపోయినారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. తర్వాత ఎంతోమంది మిత్రులు రిటైర్మెంట్ అయ్యారు. వారి కుటుంబాలు కూడా ఎలాంటి బెనిఫిట్స్ నోచుకోకుండా వీధిన పడడం జరిగింది. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ మనలో ఇంత జరుగుతున్నా కూడా నిన్నగాక మొన్న వచ్చినటువంటి వాళ్ళనేమో దగ్గర చేసుకుంటున్నారు. దాదాపు మన వయసు అంతా పోయి ఈ సంస్థకు దారపోసి మనము మరి కనీసము దగ్గరలో శేష జీవితంలో కూడా దగ్గర చేసుకుంటామనేటువంటి ఉంటే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మిత్రుడిని ఎలాంటి తన యొక్క విల్లింగ్ లేకుండా దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఇంకోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే మన అందరము యూనిటీగా ఉన్నట్లయితే ఏ సమస్య అయినా కూడా తొందరగా పరిష్కారం అవుతుందని చెప్పుకుంటూ దీన్ని ఎమ్మటే ఉపసంహరించుకొని యథావిధిగా ఏ విధంగానైతే మన మిత్రుని శ్రీకాంత్ను ఒక స్థానం నుండి ఇంకొక స్థానానికి ఏ విధంగా అయితే బదిలీ చేసిండ్రో దాన్ని యథావిధిగా కొనసాగించాలని, అది అయ్యేంత వరకు మనము ఒక యూనిటీగా ఉండి పోరాడి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మన అందరము ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. వర్ధిల్లాలి. అదేవిధంగా వరంగల్ అనేది ఒక రాజకీయ కూటమిలాగా తయారైంది. ఇక్కడ అధికారులు తయారు చేస్తున్నారా లేకపోతే మనోళ్ళు తయారు చేస్తున్నారా అర్థం కావట్లే, కానీ వరంగల్ ఒక రాజకీయం తయారైంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎవరు ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఒక ఆర్టిజన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఇప్పుడు బిల్లింగ్ అనేది అడగాల. ఇప్పుడు ఒక సబినర్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బిల్లింగ్ ఎట్లా అడుగుతున్నారో, జేఎల్ఎంకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బిల్లింగ్ ఎట్లా అడుగుతున్నారో ఆ విధంగా మనకు కూడా బిల్లింగ్ అనేది అడగాల. అడిగితేనే కదా మన పోమా అని చెప్పేసి తెలిసేది. ఏదో ఎప్పుడో లెటర్ పెట్టుకుంటే ఆ లెటర్ను తీసుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాల కింద ఉన్న లెటర్ను తీసుకొని నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పేసి అంటే ఎట్లా కుదురుతుంది? ఆ రోజు ఏదో ప్రాబ్లం వచ్చి పెట్టుకున్నాడు కావచ్చు, కానీ ఈరోజు అతను పోవాలని చెప్పేసి ఉండనప్పుడు ఎట్లా ట్రాన్స్ఫర్ ఇస్తారు? ఏమైనా ట్రాన్స్ఫర్ జరగాలంటే ఏదన్నా పాలసీ అనేది ఉండాలా. ఒక పాలసీ లేదు. జనరల్ ట్రాన్స్ఫర్ పెట్టమని చెప్పేసి ఎన్ని రోజుల నుండి అడుగుతున్నాం. జనరల్ ట్రాన్స్ఫర్ పెట్టండి, పెడితే తప్పేం లేదు. దీనిలో జనరల్ ట్రాన్స్ఫర్ పెడితే దూరం ఉన్న వాళ్ళు దగ్గరనే వస్తారు, దూరం ఉన్న వాళ్ళు దూరమే ఉండాలా, అట్లా ఉండడానికి వీల్లేదు కదా. అందుకోసం అని చెప్పేసి జనరల్ ట్రాన్స్ఫర్ పెట్టమని చెప్పేసి అడుగుతున్నాము. లేదు, లోకల్లో వరంగల్లో కూడా మీరు జనరల్ ట్రాన్స్ఫర్ లాగా పెట్టండి అని చెప్పేసి అంటున్నాము. లేకపోతే మీరు ఏం చేయమని చెప్పేసి అంటున్నాం అంటే మీరు కావాల్సిన వాళ్ళకు మేము చూపిస్తాము, వాళ్ళకే ఇవ్వమని చెప్పేసి అంటున్నాము. ఎవరైతే విల్లింగ్ ఉంటారో వాళ్ళనే ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాము. గిన్ని చెప్పినా కూడా వీళ్ళు అధికారులు అనేటోళ్ళు ఇంకా వివక్ష చూపిస్తారంటే అసలు వరంగల్ను ఏం చేద్దాం అనుకుంటారు? విషయం ఏంటంటే ఇదే గింట్లైనా కొనసాగితే మాత్రం 100% టెంట్ వేయాల్సి వస్తుంది. దాంట్లో సమస్య లేదు, టెంట్ వేస్తాం. టెంట్ వేసి ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అదేవిధంగా వరంగల్ జోన్ పరిధిలో ఏదైతే అధికారులు మాకు ఉన్నటువంటి 2 ఎస్సీలు మరియు సిఈ గారు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో మా ఆర్టిజన్ కార్మికుల పక్షాన, అదేవిధంగా
కింది స్థాయి ఉద్యోగుల పక్షాన నిరంకుశ వైఖరితోటి, అదేవిధంగా వివక్షతోటి, అదేవిధంగా కార్మికులందరికీ కూడా ఇష్టానురీతిగా ట్రాన్స్ఫర్లు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. వీటన్నిటి మీద అంతేకాకుండా ఈరోజు జనగామ సర్కిల్ను బైఫర్కేషన్ చేసిర్రు. వరంగల్ సర్కిల్, జనగామ సర్కిల్ విడిపోవడం జరిగింది. ఈ విడిపోయిన విధానంలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. అనేక ఒక శాస్త్రీయత లేదు, ఒక విధానం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక సబ్ డివిజన్లో ఒక సబ్స్టేషన్ ఉంటే ఆ సబ్ డివిజన్ ఏమో ఒక సర్కిల్లో ఉంటుంది, మళ్ళీ ఈ సబ్స్టేషన్ ఏమో ఇంకో సర్కిల్లో ఉంటుంది. ఒక రకమైన విధానాలను అవలంబించుకుంటా ఇష్టాను రీతిలో ఈ యొక్క సర్కిల్ని ఏర్పాటు చేసి ఇలా కార్మికుడు ఏదన్నా వెల్ఫేర్ విషయంలో అడగడానికి ఎస్సీ గారి దగ్గరికి పోవాలన్నా, ఏదైనా అధికారి దగ్గరికి పోవాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. ఏ అధికారికి చెందుతున్నా కూడా అర్థం కాని పరిస్థితుల కార్మికుడు ఇక్కడ సబ్స్టేషన్ స్టాఫ్ అంతా కూడా ఉండడం జరుగుతూ ఉన్నది. అంతేకాదు ఇలా మేము 9 రోజులు సమ్మె చేసినామండి. 9 రోజులు మా హక్కుల కోసం, మాకు ఏవైతే రావాల్సిన హక్కుల కోసం మేము సమ్మె చేస్తే యాజమాన్యం, అదేవిధంగా ప్రభుత్వం, డిప్యూటీ సీఎం గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని పిలిచి చర్చలు చేసి మాకు హామీలు ఇచ్చిరు. మాకు ఏవైతే హక్కులు ఏవైతే ఉన్నాయో మాకు సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ 30 రోజులు దాటినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి గెజిట్ రాలేదు. ఇవాళ మాకు సీఎండీలు కూడా మా పక్షాన ఉన్నారు. సీఎండీలు కూడా మేము పనిచేస్తున్న విధానాన్ని, మా యొక్క కార్మికులు చేసే పనిని గుర్తించి వీళ్ళకి ఖచ్చితంగా ఈ హక్కులు, ఈ యొక్క సమస్యలు తీరాలే, వీళ్ళకు పరిష్కారం కావాలని చెప్పి వాళ్ళు కూడా మా టెంట్ల దగ్గరికి వచ్చి మా సమ్మెలకు కూడా సంఘీభావం తెలిపి ఇలా సీఎండీలు ఉన్నారు. కానీ సీఎండీలు అసలుంటిది మా యాజమాన్యం అయితే సీఎండీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సహకరించినా కూడా ఇలా ప్రభుత్వం మా మీద ఎందుకు వివక్ష చూపిస్తున్నారు అర్థం కావట్లేదు. సరే, ఈ హక్కులైనా కూడా వెనుక ముందు కొంచెం లేట్ అయినా కూడా మాకు సాల్వ్ అయితే ఇప్పటికైనా మన డిప్యూటీ సీఎం గారి మీద నమ్మకం ఉందని మేము ఇప్పటికి కూడా వేచి ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మమ్మల్ని ఎనర్జీ సెక్రటరీ గారు కూడా మమ్మల్ని విరోధుల్లాగా చూస్తున్నారు. చిన్న కార్మికులకు సార్ మేము ఎనర్జీ సెక్రటరీ గారిని కూడా ఒకటే మాట చెప్తున్నాం, సార్ మాకు మా చిన్న కార్మికులకు మంచి చేస్తే మీకు పుణ్యమే దక్కుతుంది, మేము దేవుళ్ళలాగా చూసుకుంటాం సార్, మీకు ఎప్పటికి కూడా రుణపడి ఉంటాం సార్, మాకు రావాల్సిన హక్కులు అనేది దయచేసి మేము వినమ్రంగా కూడా ఎనర్జీ సెక్రటరీ గారిని కూడా, ఎందుకంటే ఇలా సీఎండీలందరూ మాకందరి కష్టాన్ని, మా యొక్క చావుకు వెనకాలని ఏదో పనిని చూసి మాకు హక్కులు ఇవ్వాలని చెప్పి సీఎండీలు సీఎండీలు నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మరి పై స్థాయిలో ఎందుకు ఆగింది అనేది మాకు అర్థం కావట్లేదు. వెంటనే ఖచ్చితంగా కూడా మా యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి. లేదంటే ఇక్కడ ఈ మళ్ళీ ఉద్యమం అనేది మళ్ళీ సమ్మె కానీ, అవసరమైతే ఇంకొక వారం రోజులు కనుక మా సమస్యలు పరిష్కారం కాకపోతే అవసరమైతే ఆమరణ నిరాదీక్ష కూడా మేము కూర్చుంటామని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము మీడియా పక్షాన. అంతేకాదు ఈ వరంగల్ జోన్లో ఉన్నటువంటి మా అధికారులు కూడా ఒక సబ్ ఇంజనీర్కు ఒక ఎక్కువ 80,000 జీతం ఉండే అధికారికి మా ప్లేస్లో డ్యూటీ చేయడానికి మమ్మల్ని తీసుకుపోయి వేరే సబ్స్టేషన్లకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇష్టానురీతిలో ఆర్టిజన్ కార్మికులను, అదేవిధంగా కింది స్థాయిలో ఉన్న మిగతా ఉద్యోగులను ఇష్టానురీతంగా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితులు ఇవాళ మాకు ఇక్కడ దాపరించినాయి. కనీసం చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని అధికారులు ఉన్నారు ఇక్కడ మాకు. మా అధికారులను మేము ఒకటి అంటున్నాం, మమ్మల్ని ఒకసారి, ఎందుకంటే గతంలో ఉండే కన్సర్న్డ్ ఏడీలను, డిఈలను ఎస్సీ గారు కూర్చోబెట్టి అవసరమైతే సి గారి పర్యవేక్షణలో మాకు చర్చలు జరిపి మా యొక్క సమస్యలు పరిష్కారం ఉండేది. కానీ ఈరోజు కనీసం కూర్చోబెట్టే అవకాశం లేదు. అసలు వాస్తవానికి చెప్పాలంటే ఏడీ గారిని, డిఈలను కూడా దగ్గర కాకుండా మమ్మల్ని ఆ చర్చలకు కూడా ఆహ్వానించకుండా ఏకపక్ష విధానంతో మా ఉన్నతాధికారులు ఉన్నారు. మరి ఉన్నతాధికారులు మా మీద ఎందుకు వివక్షని మేము ఈరోజు అడగదలుచుకున్నాం. మేము అడిగేది ఏంటిది, మేము ఏదైతే క్రమశిక్షణతోటి మేము ఎంత పని చేయాలో అంత పని మీరు చేయించుకుంటున్నారు సార్. మాతోటి పెయింటింగ్లు కూడా చేయించుకున్నారు, మాతోటి కరెంటు పని చేసిన పెయింటింగ్లు కూడా చేయించుకున్నారు. పెయింటింగ్లు అటువంటి పనులు కూడా చేయించుకొని ఇలా మేము అంకితభావంతో పని చేసాం సార్. చావు కూడా వెనకాలే పెయింటింగ్ చేసి మా కార్మికుడు కూడా చనిపోయిన పరిస్థితి ఉన్నది. అటువంటి ఇలా కరెంటు పని చేసుకుంటే ఎంతమంది యాక్సిడెంట్ ఇలా చనిపోతున్నాం. ప్రాణాలు తెగించే కార్మికులకు ఇలా ఎందుకు నష్టం చేయాలని ఈ యొక్క అధికారులకు అనిపిస్తుంది. అందుకే మేము ఖచ్చితంగా ఉద్యమం బాటలు తక్షణమే సిఈ గారు మమ్మల్ని పిలిచి చర్చలు చేసి మా యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని కూడా తక్షణమే కోరుకుంటున్నాం. అదేవిధంగా మా యొక్క ఏవైతే సమ్మె యొక్క ఫలితాలను కూడా మాకు ఏవైతే రావాల్సిన కూడా త్వరలోనే ఖచ్చితంగా ఇవ్వాలని కూడా, తక్షణమే ఇవ్వాలని కూడా ఆ యాజమాన్యాన్ని కూడా మేము తెలియజేసుకుంటాం. నా పేరు కందికొండ వెంకట.